సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ పైన బూటు విసిరబోయిన అడ్వకేట్ అంటూ చూస్తున్నాం. సుప్రీంకోర్టు హాల్లో దిగ్భ్రాంతికర ఘటన. మధ్యలోనే అడ్డుకున్న భద్రతా సిబ్బంది సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదంటూ నిందితులు రాకేష్ కిషోర్ నినాదాలు అంటూ చూస్తా ఉన్నాం. ఎక్కడ సనాతన ధర్మం ఏంటిది? మీరు రాజ్యాంగాన్ని ఫాలో కావాలి తప్ప ఈరోజు భగవద్గీత ప్రకారమో మహాభారతం ప్రకారమో ఈ దేశం నడవట్లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అవి మన మత గ్రంథాలు, లేకపోతే మన యొక్క జీవన విధానాన్ని ఆచరించేటువంటి గ్రంథాలుగా మనం చెప్పొచ్చు తప్ప ఏనాడు కూడా ఈరోజు ఒక రాజ్యం నడవాలంటే దానికి ఒక రాజ్యాంగం ఉండాలి. ఈరోజు సనాతన ధర్మాన్ని కించపరిస్తా అంటూ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళంతా కూడా. అంటే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్నటువంటి వారికే అవమానాలు తప్పడం లేదంటే ఏ విధంగా ఇంకా గతంలో ఎవరు రాష్ట్రపతిగా రామ్నాథ్ సింగ్ కోవింద్ ఉన్నప్పుడు ఆయన కూడా గుడిమెట్లు ఎక్కనియలేదు ఈ సమాజం అంతా కూడా. ఈరోజు చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి బిఆర్ గవాయ్ పైన కూడా బూటు విసురుతున్నారంటే వీళ్ళ యొక్క మానసిక ఏ విధంగా మానసికంగా సైకోలుగా ఏ విధంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. వీడు అనేటోడు అడ్వకేటు, తెలుసు వానికి చట్టాలు తెలుసు అని తెలుసు. ఏ విధంగా సనాతన ధర్మాన్ని కించపరుస్తుందని చెప్పేసి అంటారు. ఏ విధంగా అంటారు? 100% ఆయన తన పరిధిలో రాజ్యాంగం ప్రకారం నడుచుకునేటువంటి వ్యక్తి. తన బాధ్యత ఏదైతే ఇచ్చిండో భారత రాజ్యాంగం ప్రకారం, భారత న్యాయ చట్టం ప్రకారం దానికి అనుకూలంగా మాత్రమే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పనిచేస్తాడు. ఆయన వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాలు కానీ వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం పనిచేయడు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ రాజ్యం, ఈ దేశంలో ఎంత దారుణంగా అంటే ఒక సైకోలుగా తయారై, సాడిస్ట్లుగా తయారై, మతోన్మాదులుగా తయారై ఏ విధంగా ఈ పరిస్థితి తీసుకొస్తున్నా అంటే చాలా దారుణమైన పరిస్థితులు. ఇది ఒక సుప్రీంకోర్టు జస్టిస్ ఆఫ్ ఇండియాకే ఈరోజు రక్షణ లేదు అంటే సామాన్యమైన పౌరులకు రక్షణ ఎక్కడిది? న్యాయ వ్యవస్థను కాపాడి న్యాయ వ్యవస్థను అధిపతిగా ఉన్నటువంటి ఈ యొక్క బిఆర్ గవాయ్కి సంబంధించినటువంటి ఆయనకే రక్షణ లేదు అంటే సామాన్యుల పరిస్థితి ఏంది అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాజ్యాన్ని, ఈ యొక్క భారత ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇలాంటి చర్యలను అసలు పునరావృతం కానివద్దు. ఇలాంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి కూడా. విష్ణుమూర్తి విగ్రహం కేసులో జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన. ల్యాబ్ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు దాడి యత్నంపై చరించని జస్టిస్ గవాయ్. విచారణలు కొనసాగించిన జడ్జిలు నిందితుడిపై కేసుకు సుప్రీంకోర్టు నిరాకరణ. 3 గంటల తర్వాత నిందితుడి విడుదల. బార్ కౌన్సిల్ సభ్యత్వం తాత్కాలికంగా రద్దు. దేశంలో ఎక్కడ వాదించకుండా చర్యలు. దాడి ఘటనను ఘటించిన ఖర్గే, సోనియా, రేవంత్, పవార్, పినరయ్, గవాయ్కు ఫోన్లో మోడీ పరామర్శ అంటూ చూస్తాం. చూడండి, 3 గంటల తర్వాత నిందితుడి విడుదల. చూడండి, ఇది ఎంత దారుణం. ఇది ఒక సుప్రీంకోర్టు జస్టిస్ ఆఫ్ ఇండియా పైన దాడి జరిగిన వ్యక్తిని 3 గంటల తర్వాత విడుదల చేసిర్రు అంటే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. ఒకవేళ ఇదే బిఆర్ గవాయ్ ప్లేస్లో ఏ చంద్రచూడో లేకపోతే ఇంకెవరో అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు లేకపోతే బాపర వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఆయన తీసుకుపోయి అసలు జైలు నుంచి బయటికి రానియకపోతుండే. ఎలా రానియగలిగారు అంటే ఎంత దారుణంగా ఈ దేశం ఉంది. ఈ దేశం ఎంత విపత్కర పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలి. ఏ వ్యవస్థకు గౌరవం లేదు, ప్రభుత్వ వ్యవస్థలకు గౌరవం లేదు, ఏది లేదు. సనాతన ధర్మం అంటే అయిపోయా మనకి. దేశం కోసం ధర్మం కోసం అంటే అయిపోయా. అది దేశం కోసం ధర్మం కోసం అన్నప్పుడు దేశం కోసం ఒక రాజ్యాంగం ఉంది. ఆ దేశం కోసం ఇలాంటి వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారు, న్యాయ వ్యవస్థను పరీక్షించేటువంటి హోదాలో పనిచేస్తూ ఉన్నారు. సో వాళ్ళని గౌరవించాలన్నటువంటి సోయి లేనటువంటి వాళ్ళు ఇంకా దేశం కోసం ధర్మం కోసం అంటే ఏమనాలి? సనాతన ధర్మం దాడి చేయమని చెప్తుందా? హిందూ మతం దాడి చేయమని చెప్తుందా? ఎక్కడన్నా హిందూ మతం చెప్పిందా దాడి చేయమని? హిందూ మతం అంటే శాంతికి, సౌభ్రాతృత్వానికి, సహనానికి ఈరోజు నిదర్శనం, నిజాయితీకి నిదర్శనం హిందూ మతం అంటే. కానీ ఈరోజు హిందూ మతంలో ఉన్నటువంటి కొంతమంది హిందూ మతం పేరిట సైకోలుగా, సాడిస్ట్గా తయారై హిందూ మతం యొక్క ప్రాబల్యాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందువుల పేరు చెప్తూ, హిందువుల దేవుళ్ళ పేర్లు చెప్తూ, దేవుళ్ళ పేరిట నీచమైనటువంటి ఒక తుచ్చమైనటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఇదే ఒకవేళ బిఆర్ గవాయ్ అనేటువంటి ఒక బిఆర్ గవాయ్ దళిత కాకుండా ఒక బ్రాహ్మణుడై ఉంటే ఈరోజు ఈ విక్రమ్ అనేటువంటి దాడి చేసేటోడా, లేకపోతే దాడి చేసిన తర్వాత 3 గంటల తర్వాత రిలీజ్ అయ్యేటోడా? తాత్కాలికంగా బార్ కౌన్సిల్ రద్దు అని చెప్పినట్టు. తాత్కాలికంగా ఎందుకు రద్దు చేయాలి? శాశ్వతంగా రద్దు చేయాలి కదా, శాశ్వతమైన చర్యలు తీసుకోవాలి కదా. ఇవేవి రావు, ఎందుకంటే ఆయన దళితుడు కాబట్టి.
ఇది ఈ దేశంలో ఇంకా వేళ్ళూనుకపోయింది. ఈ కులం అనేటువంటి జాడ్యం, ఈ మతం అనేటువంటి జాడ్యం ఇంకా వేళ్ళూనుకపోయింది. కులం లేకుండా మతం లేదు, మతం లేకుండా కులం లేదు. ఎస్, అందరికి కూడా అవకాశాలు రావాలి. ప్రతి అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకు కూడా అవకాశాలు రావాలి. రాజకీయ రంగంలో కానీ, లేకపోతే ఆర్థిక రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, అన్ని రంగాలలో రావాల్సిందే. అలా వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. అప్పటి వరకు కూడా ఈ దేశం కులజాడ్యం, మతజాడ్యం అనేటువంటి ఒక మత్తులో పడి కొట్టుకుపోతూ ఉంటారు తప్ప ఏమీ ఉండదు. మన దేశం అభివృద్ధి చెందకపోవడానికి ప్రధానమైన కారణమే ఈ మతాల మధ్య కొట్లాటలు, కులాల మధ్య కొట్లాటలు మాత్రమే. దేశం మొత్తం ఒక మతం మీద నడిస్తే రాష్ట్రాలన్నీ కులాల మీద నడుస్తూ ఉంటాయి. అందరూ గమనించండి. ఇప్పటికైనా మనం మారాలి. మనం సోషలైజ్ కావాల్సిన అవసరం ఉంది. ఒకరికొకరం ప్రేమగా, ఒకరిపైన ఒకరు గౌరవంగా ఉండేటువంటి పరిస్థితి రావాలి. కానీ వాడు నిమ్న జాతి వాడు, వీడు అగ్రవర్ణం వాడు, ఇద్దరి మధ్యలో అంతరాలు ఉన్నాయి, వాడు మా దగ్గరికి రాకూడదు, మమ్మల్ని ముట్టుకోరాదు, మేము వాళ్ళని ముట్టుకోరాదు, వాళ్ళ అన్టచబుల్స్ అనేటువంటి దానికి ఉండకూడదు. అలాంటి భేదభావాలు ఎప్పుడు కూడా ఉండకూడదు. అలా ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడదు అనేది విషయం గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ కోర్టు హాల్లో సోమవారం దిగ్భ్రాంతి కట్ట సంఘటన జరిగింది. 71 సంవత్సరాల వృద్ధ న్యాయవాది ఒకరు జస్టిస్ గవాయ్ బెంచ్ మీదకు బూట్ విసిరబాడు. అయితే పక్కనే ఉన్నటువంటి భద్రతా సిబ్బంది విజయవంతంగా బూట్ బెంచ్ వరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు జస్టిస్ గవాయ్ చెల్లించలేదు. మీరు పట్టించుకోమాకండి, మేము పట్టించుకోం, ఇలాంటి సంఘటనలను ప్రభావితం చేయలేవు, మీ పని కానివ్వండి అని న్యాయవాదులను ఉద్దేశించి అన్నారు. ఉదయం 11:35 జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాదులు అత్యవసర కేసుల ప్రస్తావిస్తున్నటువంటి సమయంలో ఈ సంఘటన జరిగింది అంటూ చెప్తా ఉన్నారు. విహార్కు చెందిన న్యాయవాది రాకేష్ కిషోర్ సుప్రీంకోర్టు బార్లో సభ్యుడు. ప్రధాన న్యాయమూర్తి విచారణ జరుపుతున్నటువంటి 1వ నెంబర్ కోర్టు హాల్లో న్యాయవాది దుస్తులు వచ్చారు. నేరుగా ఎడమవైపు నుంచి ప్రధాన న్యాయమూర్తి వేదిక వద్దకు వచ్చారు. కిందకు వంగి తన బూటు తీశారు. దాంతో పాటు కొన్ని కాగితాలను రోల్ లాగా చుట్టి గవాయ్ బెంచ్ మీద దిశగా విసిరేశారు. ఆ సమయంలో 2 జడ్జీలు కుడివైపు తిరిగి న్యాయవాదులతో మాట్లాడుతున్నారు. అతను బూటు విసురుతున్నగానే భద్రతా సిబ్బంది స్పందించి అడ్డుకున్నారు. వెంటనే అతన్ని బయటకు తీసుకెళ్లారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తే సహించేది లేదు అంటూ వృద్ధ న్యాయవాది నినాదాలు చేశారు. బూటుతో పాటు రోల్ చేసిన కాగితాలు కూడా విసరడంతో ఏం విసిరాడో కూడా అక్కడున్న వాళ్లకు కాసేపటికి వరకు అర్థం కాలేదు. పోలీసులు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సహకారంతో వివరాలు సేకరిస్తున్నారు. న్యాయవాది చర్య వెనుక అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాల్సి ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే సదరు న్యాయవాదిపై ఎలాంటి కేసు పెట్టడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అంగీకరించడంతో 3 గంటల తర్వాత పోలీసులు అతన్ని వదిలేశారు. సో చూడండి ఎంత దారుణం. ఇప్పుడు వాడు బూటు విసిరేయడానికి ప్రయత్నించింది వాస్తవం, మరి వాడిని అదుపులో ఉంచాలి కదా. సరే వాడు దేనికోసం, సనాతన ధర్మం కోసమా దేనికోసమా వాడు చేసి పక్కన పెడితే, అంటే ఎంత దారుణాతి దారుణంగా వ్యవస్థలు ఉన్నాయో అర్థం చేసుకోండి. ఆయన బూట్ను ఆయన దగ్గర స్వాధీనం చేసుకున్న పత్రాలను కూడా తిరిగి ఇచ్చేశారు. రాకేష్ కిషోర్ తెల్ల కాగితం మీద ప్రతి సనాతనవాదికి నా సందేశం, సనాతన ధర్మానికి అవమానం జరిగితే హిందుస్థాన్ సహించదు అని రాసుకున్నారు. జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలపై కోపంతున్నట్టు చూస్తాం. మధ్యప్రదేశ్లోని ఖజరహోలోని జవారీ ఆలయంలో మొఘళ్ల కాలంలో ధ్వంసం చేసినటువంటి విష్ణుమూర్తి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలన్న పిటిషన్పై ఇటీవల జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యల మీద సదరు న్యాయవాది ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది. అది వారసత్వ కట్టడం కావడంతో దానికి మార్పులు చేయడానికి అవకాశం లేదు. ఆ కేసు విచారణ సమయంలో పిటిషన్ తరపు న్యాయవాది పదే పట్టడంతో మీరు పరమ భక్తులు అంటారు కదా, మీరే విష్ణుమూర్తిని వేడుకోండి అనే ఆగ్రహంతో జస్టిస్ గవాయ్ స్పందించారు. అది ప్రజాహిత వాద్యం కాదు, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నారు. మర్నాడు సీజే తన వ్యాఖ్యల మీద వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలు సోషల్ మీడియా వక్రీకరించదని, తాను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సంఘటనపై మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి తనపై దాడి యత్నం మీద మానవత్వంతో స్పందించారు. దీన్ని న్యాయ వ్యవస్థ బలహీనతగా భావించరాదు అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే, భారత రాజ్యాంగం వేరు, సనాతన ధర్మం వేరు. భారత రాజ్యాంగంలో వ్యవస్థలు వేరు. ఇక్కడ సనాతన ధర్మంలో ఉన్నటువంటి వేదాలు కానీ, లేకపోతే ఉపనిషత్తులు కానీ, లేకపోతే మహాభారతం, భాగవతాలు ఇవన్నీ కూడా వేరు. దానికి లింక్ పెట్టడానికి లేదు. సో ఆ యొక్క సుప్రీంకోర్టు జస్టిస్ ఎవరైతే ఉన్నారో, చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో బిఆర్ గవాయ్ ఈరోజు భారత రాజ్యాంగం ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే మలుచుకుంటాడు తప్ప వేరే ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈరోజు కొంతమంది సైకోలు చాలామంది ఉన్నారు. చాలామంది సైకోలు, శాడిస్టులు ఈ సనాతన ధర్మం పేరిట, మతం పేరిట, కులం పేరిట చాలా దారుణాలు కొడిగడుతూ ఉన్నారు. వాడు చేసేటేమో లంగ పనులు, వాడు చేసేటేమో దందాలు, లుచ్చాలు, అత్యాచారాలు, మానభంగాలు, రేపులు, దొంగతనాలు, దోపిడీలు, అన్నీ చేస్తూ ఉంటాడు. బయటకు వచ్చేదేమో మేము సనాతన ధర్మం, మేము హిందువులం అంటారు. 100% చెప్తారు. సనాతన ధర్మం అనేటువంటి వాళ్ళలో ఒక బయట అసలు సనాతన ధర్మవాదులు ఎవరైతే ఉన్నారో, అసలు ధర్మవాదులు ఎవరైతే ఉన్నారో, అసలు హిందుత్వవాదులు ఎవరైతే ఉన్నారో,
ఎవడు కూడా పబ్లిసిటీ కోరుకోడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా పబ్లిసిటీ కోరుకోదు. ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని చాలా డెప్త్ నుంచి కింద నుంచి పై స్థాయి దాకా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. ఏనాడు కూడా అంగు ఆర్భాటాలకు ఉండదు. ఇప్పుడు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఆర్ఎస్ఎస్ తెలంగాణ శాఖకు అధ్యక్షుడు ఎవరు అనేది ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. మోహన్ భాగవత్ బయట ఎక్కడ కనబడతారు, పెద్దగా షో ఆఫ్ చేస్తారు, ఎప్పుడో ఏదో ఒక సమయం కార్యక్రమాలు తప్ప ఎక్కడ కూడా పెద్ద ఎత్తున షో ఆఫ్ చేయరు. నిజమైనటువంటి హిందుత్వవాదులు, నిజమైనటువంటి ధర్మాన్ని పరిరక్షించే అనుకున్న వాళ్ళు, నిజమైన దేశభక్తులు ఎవరుతున్నారో ప్రచారాన్ని కోరుకోరు. ఎవరైతే ప్రచారం కోసం ఈ యొక్క హిందుత్వవాదాన్ని సనాతన ధర్మాన్ని వాడుకుంటారో తెర వెనుక వాళ్ళు చేసేటువంటి నీచమైన నికృష్టమైన పనులు చాలా ఉంటాయి. చాలామంది మీరు ఇప్పుడు ఎవరైతే హిందుత్వవాదులు అని చెప్తున్నటువంటి బయట చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర మొత్తం తీయండి. నీచమైనటువంటి చరిత్ర అంతా వాళ్ళది. ఒకడు బ్లాక్మెయిల్ చేస్తాడు, ఒకరేమో సినిమాలలో అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఒకరేమో దందాలు చేస్తూ ఉంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు, ఒకరేమో గోల్డ్ షాపులు బెదిరిస్తూ ఉంటారు. వీళ్ళంతా ఎవరు? ఒకరేమో దందాలు, ఇంకా మామూలు దందాలు కాదు, ఇక డ్రగ్స్ దందాలు, ఆ దందాలు ఈ దందాలను చేస్తూ ఉంటారు. వీళ్ళంతా ఎవరు? బయటికి ప్రచారం ఏమేమి చెప్పుకుంటారు? వీళ్ళంతా మేమంతా హిందుత్వాలని చెప్పుకుంటారు, కానీ చేసే దందాలు ఏంది? సనాతన ధర్మం చెప్పిందా దొంగతనం చేయమని? సనాతన ధర్మం చెప్పిందా ఈరోజు జ్యువెలరీ షాప్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని? సనాతన ధర్మం చెప్పిందా సినిమా ఇండస్ట్రీలో అసాంఘిక చిత్రాలు నటించమని? ఇవన్నీ సనాతన ధర్మం చెప్తుందా? హిందూ ధర్మం చెప్తుందా? భాగవతం చెప్తుందా? మహాభారతం చెప్తుందా? కాదు కదా. ఎంత దారుణం! ఇప్పటికైనా మారాలి. ఇప్పటికైనా ఇలాంటి ఎవరైతే అసలు వాళ్లకు ఎంత దారుణంగా అంటే ప్రజలందరూ వాళ్ళు ఏదో పెద్ద తురుంకాల్లాగా చూస్తాడు. వాళ్ళు నీచమైన పనులు తెలియదా? తెలుసు. వాళ్ళు హిందుత్వ అనగానే అన్ని మాఫియా బారాకులు మాఫియా అయిపోతాయి. ఈ పద్ధతి మంచిది కాదు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.